జ్యోతక్క నిజామాబాద్ జిల్లాలోని ఓ పల్లెటూరు నుండి హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఒక న్యూస్ ఛానల్లో యాంకర్గా జాయిన్ అయ్యారు. తెలంగాణ యాసతో వార్తలు చదివి పాపులర్ అయ్యారు. ఆ టీవీ న్యూస్ ఛానల్లో ఆమె చేసిన ప్రోగ్రాం పాపులర్గా మారింది. ఆమె పాపులారిటీ అక్కడితో ఆగిపోలేదు. ఆ యాంకరమ్మ టాలెంట్ను చూసిన బిగ్ బాస్ షో వాళ్ళు ఆమెను ఓ సీజన్కు షోకు ఎంపిక చేశారు. ఇంకేముంది, ఆ యాంకరక్క తెలుగు ప్రజల్లో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నారు. మరి ఆమెపై ఇప్పుడు ఎందుకు విమర్శలు వినిపిస్తున్నాయి? అవును, మీరు అనుకుంటున్న ఆ యాంకరక్క శివజ్యోతి బిత్తిరి సతితో కలిసి తీన్మార్ వార్తలంటూ ఓ న్యూస్ ఛానల్లో అదరగొట్టారు. తన తెలంగాణ యాసతో తెలంగాణ ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఈ స్థానమే ఆమెకు బలం. చివరికి బలహీనతగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ షోలో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఎక్కెక్కి ఏడవడం నుంచి కడుపుబ్బా నవ్వించే వరకు ఆమె స్టైలే వేరు. ఆ బిగ్ బాస్ షోతో ఆ యాంకరమ్మ సంపాదించుకున్న పాపులారిటీ మరింత పెరిగింది. ఎంతగా అంటే ఆమె ఆ షో తర్వాత ఓ సెలబ్రిటీ స్థాయికి చేరుకుంది. ఇంకేముంది, యాంకర్ పోస్ట్ ను వదిలేసుకున్నారు. సెలబ్రిటీ పోస్ట్ తో వీడియోలు, రీల్స్, సినిమా ఛాన్సులు కొట్టేశారు. దాంతో ఒక్కసారిగా ప్రమోషన్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. రెండు చేతులతో డబ్బులు సంపాదించుకున్నారు. అయితే బిగ్ బాస్ షోకు ఎంపికై ఏడ్చినట్లు ఏడ్చి ఓ మోస్తరుగా సంపాదించి ఉండొచ్చు. కానీ బంజారా హిల్స్ లో 5 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొనేంత కాదు. BMW తిరిగేంత బిగ్ బాస్ షోలో వాళ్ళు ఇచ్చి ఉండకపోవచ్చు. రోడ్డు పక్కన 10 ఎకరాలు కొనేంత అయితే కాకపోవచ్చు. కేవలం ఈ సంపాదన అంతా ఒక్క ఏడాదిలోనే సంపాదించారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే మనం చెప్పుకున్న ఆమె సంపాదన మొత్తం అక్షరాల కోట్లాది రూపాయలు అని నా అన్వేషి పేరుతో దేశ విదేశాలు చుట్టేస్తున్న ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ అనే యూట్యూబర్ సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇందులో మరో ట్విస్ట్ ఉంది. అన్ని కోట్లు సంపాదించిన ఆ యాంకరమ్మ అసలు సిసలైన ప్రమోషన్స్ చేసి కోట్లకు పడగలెత్తారని నా అన్వేషి బ్లాస్టింగ్ న్యూస్ పేల్చారు. అసలు సిసలైన ప్రమోషన్స్ అంటే సినిమా ప్రమోషన్లు కాదండోయ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. ఇక్కడే ఆ యాంకరక్కపై విమర్శలు మొదలయ్యాయి. అవి కూడా మొన్నటిదాకా వినిపించలేదు. యాంకరమ్మ లెక్కలన్నీ అన్వేష్ తన రీసెర్చ్ లో బయటకు తీశాక వినిపిస్తున్నాయి. ఇంకేముంది, అసలు ట్విస్ట్ బయటపడింది. ఆ యాంకరక్క బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని అన్వేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే యాంకరమ్మ లాంటి సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మారిన వందలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం చూసాం. దీంతో బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా, క్రికెటర్ల నుండి యాక్టర్ల దాకా పెద్ద పెద్ద సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయడం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇక్కడ ఆ యాంకరమ్మ విషయంలో మరో బిగ్ ట్విస్ట్ బయటపెట్టాడు ప్రపంచ యాత్రికుడు అన్వేషి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్లో మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పు చేసిన వారిని వదలొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినా ఒక యాంకరమ్మ ఈ కేసుల్లోంచి తప్పించుకోగలిగారు. ఇక్కడే అన్వేష్ తన అన్వేషణలో బిగ్ బాంబ్ పేల్చారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన యాంకరక్క పేరు FIR లో ఎందుకు లేదని తన అన్వేషణలో ప్రశ్నించాడు. నేను ఆ రోజు అనుకున్న ఆ యాంకరక్క ఎలా తప్పించుకున్నారని FIR కాపీ చూస్తే 11 పేర్ల జాబితాలో ఆ ఒక్క పేరు మిస్ అయిందని తన అన్వేషణలో కనుగొన్నాడు.
25 పేర్ల జాబితాలోనూ ఆ ఒక్క పేరు మిస్ అయిందని అదెలా సాధ్యమని ఆశ్చర్యపోయానంటున్నాడు. యాంకర్ అక్కను తప్పించారా, తప్పించుకున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే యాంకర్ అక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించిన ఆధారాలను తన రీసెర్చ్ లో సేకరించి పోలీసులకు పంపించినట్లు అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇది అన్వేష్ రీసెర్చ్ లో బయటపడ్డ బిగ్ బ్లాస్ట్. అంతేకాదు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన శివజ్యోతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మరి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన యాంకర్ అమ్మపై కూడా పోలీసులు ఇప్పటికైనా కేసు నమోదు చేస్తారా లేదా వదిలేస్తారా వేచి చూడాలి. సిద్దిపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు ధర్నా చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ హెచ్సియు భూములను కాపాడాలని, అమ్మకం చేయొద్దని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదని వారు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ భూములను అమ్మొద్దంటూ వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తుంటే వారిపై లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేయకుండా కాపాడాలని వారు పట్టణ పోలీసులు ధర్నా చేస్తున్న టీఆర్ఎస్వి నాయకులను పంపించేశారు. పాత బస్టాండ్ సర్కిల్ వద్ద భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన గత 20 రోజుల నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి నిరంకుశ మొండి వైఖరికి వ్యతిరేకంగా విద్యార్థులు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాళ్లకు మద్దతుగా ఈరోజు సిద్దిపేట జిల్లా విద్యార్థి విభాగం పక్షాన వాళ్ళకి మద్దతు తెలపడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు 16 నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం చాలా బాధాకరం. మీరు ఈరోజు విద్యాశాఖ మంత్రిని తన దగ్గర పెట్టుకొని ఈరోజు విద్యకు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు కావచ్చు కానీ, మైనార్టీ సంక్షేమ పాఠశాలలు కావచ్చు కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మీరు దూరం చేస్తూ ఉన్నారు. ఈరోజు హాస్టల్లో ఎంతోమంది విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. మీకు వినవడం లేదా? మీరు 41 సార్లు ఢిల్లీకి పోతూ ఉన్నారు కానీ ఈరోజు హెచ్సియు హాస్టల్కి రావడం లేదు. 2023 ఎలక్షన్ క్యాంపెయిన్లో మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారితో మీరు హాస్టల్ విజిట్ చేసి ఆ యొక్క విద్యార్థులతో మీరు ఇందిరమ్మ రాజ్యానికి ఇట్లా వచ్చినట్టయితే మీకు అన్ని సకల. నాగర్ కర్నూలు జిల్లాలో పిడుగుపడి 2 మృతి చెందారు. అమరాబాద్ నల్లమలలో వ్యవసాయ పొలాల్లో పనికి వెళ్లిన మహిళా కూలీలు అకాల వర్షానికి మరణించారు. 2 కూలీలు సైదమ్మ, ఈరమ్మ అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళ లక్ష్మమ్మ తీవ్ర గాయాల పాలైందని స్థానికులు చెప్పారు. వెంటనే స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని దొంగలు 2 గదుల తాళాలు పగలగొట్టి చోరీకి యత్నం చేసినట్లు పాఠశాల హెచ్ఎం భూమేశ్వర్ తెలిపారు. పాఠశాలలో ఏమీ లేకపోవడంతో ఎక్కడివి అక్కడే వదిలేసి వెళ్లిపోయారని చెప్పారు. గత 3 రోజులుగా సెలవులు ఉండడంతో దొంగలు చోరీకి యత్నించారని, దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. హెచ్ఎం ఫిర్యాదు మేరకు కడెం ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఉగాది రంజాన్ ఫాలో అయి ఉంటాయి. ఈరోజు 2వ తారీఖు నాడు స్కూల్ టైంకి మేము వచ్చేసరికి డోర్ లాక్ ఓపెన్ ఉండి డోర్ నెడితే ఓపెన్ అయ్యేటట్టు ఉండడం జరిగింది. హెచ్ఎం గది, ఇంకో గది తాళం యథావిధిగా ఉండి గొల్లెం వంకరగా ఉండి నెట్